ఒక చిన్న గుడిసెలో వృద్ధురాలు అనారోగ్యంతో మంచంపై పడుకుంది. ఆమె పక్కన చిన్న మనవడు కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చున్నాడు. చాలా హాస్పిటల్స్ తిప్పారు, చాలా చోట్ల అప్పులు చేసి మరి చూపించారు కాని డాక్టర్ చెప్పారు తనకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అని. మనవడు భయపడి అడుగుతాడు, అమ్మమ్మా, నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావా? అమ్మమ్మ నెమ్మదిగా నవ్వి చెబుతుంది, బిడ్డా, భయపడవద్దు. యేసు చెప్పాడు, నేనే పునరుత్థానం, నేనే జీవము, నన్ను విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 11వ అధ్యాయము 25వ వచనము. ఆ సమయంలో గుడిసెలో స్వర్గపు కాంతి నిండుతుంది. ఒక దూత తన రెక్కలను విప్పి లోపలికి వస్తుంది. ఆమె వృద్ధురాలిపై చేతిని ఉంచగానే శాంతి నిండిపోతుంది. మనవడి కళ్లలో భయం పోయి ఆశ వెలుగుతుంది. అమ్మమ్మ ప్రశాంతంగా కళ్లను మూసి చిరునవ్వుతో విశ్రాంతి తీసుకుంటుంది. దూత అతనితో మృదువుగా చెబుతుంది, ఆమె క్రీస్తులో బ్రతికియున్నది. ఈ వచనములో యేసు క్రీస్తు మరణంపై తన శక్తిని ప్రకటించారు. ఆయనే పునరుత్థానము, జీవము అని చెప్పడం ద్వారా ఆయనపై విశ్వాసం ఉంచినవారు శారీరక మరణం పొందినప్పటికీ ఆత్మిక జీవితం పొందుతారని స్పష్టం చేస్తున్నాడు. మరణంపై విజయము యేసు పునరుత్థానం ద్వారా విశ్వాసులకు మరణం అంతిమమేమి కాదని బోధించారు. శాశ్వత జీవం యేసుపై విశ్వాసం కలిగినవారికి నిత్యజీవం అనే నమ్మకం కల్పిస్తాడు. ఆశ మరియు ధైర్యం మనుషులు ఎదుర్కొనే మరణం, దున్హకం, కష్టాలలో కూడా విశ్వాసులకు భయపడనక్కరలేదని ఈ వాక్యం ధైర్యం ఇస్తుంది.